ఈ క్లీనింగ్ అబ్బాయి శుభ్రం చేస్తూ ఉంటాడు. కాని అప్పుడే గోడపై ఉన్న ఫోటోలోని ఉంగరానికి అతని చేయి తగులుతుంది. దాంతో వెంటనే ఆ ఫోటో తిరగడం మొదలవుతుంది. ఆ నౌకరు అక్కడ ఉన్న డబ్బును, బంగారు ఇటుకలను చూడగానే అతని కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆశ్చర్యపోతాడు మరియు కొంత డబ్బు కింద పడిపోతుంది. కాని సరిగ్గా అదే సమయానికి అక్కడికి యజమాని వస్తాడు. అది చూసి నౌకరు, "నువ్వు మా తాతగారి ఫోటోతో ఏం చేస్తున్నావు?" అని అడుగుతాడు. దానికి నౌకరు, "యజమాని, నేను కేవలం ఫోటోను శుభ్రం చేస్తున్నాను" అని చెప్తాడు. యజమాని కోపంతో, "ఇక్కడినుంచి వెళ్ళిపో" అంటాడు. నౌకరు గేటు దగ్గరికి వచ్చి, "అన్ని బంగారు ఇటుకలు, ఇన్ని డాలర్లా?" అని అనుకుంటాడు. వెంటనే గార్డు అతన్ని చెకింగ్ చేయడం మొదలుపెడతాడు. కాని యజమాని గార్డును పిలిచి తన దగ్గరకు రమ్మంటాడు. ఈలోపు ఆ నౌకరు వెంటనే తన బట్టలు సర్దుకోవడం, మార్చుకోవడం మొదలుపెడతాడు. ఇటు యజమాని గార్డుతో, "అరే, ఆ క్లీనింగ్ అబ్బాయి ఎక్కడా?" అని అడుగుతాడు. గార్డు, "యజమాని, అతను గేట్ దగ్గరే ఉన్నాడు" అనగానే, "యజమాని, త్వరగా వెళ్ళి అతన్ని పట్టుకో" అంటాడు. కాని ఆ నౌకరు వెంటనే తన రూపాన్ని మార్చుకుని మెకానిక్లా నిలబడతాడు. గార్డు వచ్చి, "ఒరే, నువ్వెవరు?" అని అడుగుతాడు. అతను, "నేను మెకానిక్ని" అని చెప్తాడు. దాంతో గార్డు, "అరే, ఇతన్ని వదిలే, అతన్ని పట్టుకో" అని అనుకుంటాడు. అప్పుడు ఆ దొంగ వెంటనే ఆ ఫోటో వెనుక ఉన్న డబ్బు మొత్తాన్ని, బంగారు ఇటుకలను దొంగిలించడం మొదలుపెడతాడు. ఆ తర్వాత యజమాని ఇతన్ని ఎలా పట్టుకున్నాడు అది చూసే ముందు, "ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది." ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు గార్డు కళ్ళు ఆ బట్టలపై పడతాయి. వెంటనే గార్డు పరిగెత్తుకుంటూ వెళ్లి గేట్కు తాళం వేసేసి అతని వైపు చూడటం మొదలుపెడతాడు. ఆ దొంగ గేటు వైపు పరిగెత్తడానికి ప్రయత్నించగానే యజమాని మరియు గార్డు కలిసి అతన్ని వెంటనే పట్టుకుంటారు.